బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. గ్రామ పంచాయతీ స్థలదాత సర్పంచ్ రాజగోపాలరావు స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచాయతీరాజ్ డిఈ మిలిన్ కు అందజేశారు. కార్యక్రమంలో డిఈ మిలిన్, మాజీ కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రామచంద్రరావు, సర్పంచ్ ఆర్షికోట రాజగోపాలరావు, ఉప సర్పంచ్ శీలం లింగన్న, వార్డు సభ్యులు, మండల గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అత్యధిక నిధులు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేశారని, ఎంపీ అరవింద్ సహకారంతో రోళ్లవాగు షట్టర్ల బిగింపుకు చర్యలు తీసుకుంటూ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులతో షట్టర్ల బిగింపు సాధ్యమవుతుందని అన్నారు. అవగాహన లోపంతో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు మరియు గోదాముల నిర్మాణానికి నిధులు కేటాయించిందని, బీర్పూర్ మండల ఏర్పాటుకు కృషి చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతన అంబులెన్స్, కస్తూర్బా పాఠశాల మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మండల కేంద్రం అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మనం అనుకున్నది నెల లోపల చేయాలనుకున్నాం. ఎట్లా కొద్ది రోజులు అయితే అంటే పీడ దినాలంటారు, సంక్రాంతి ముందర పనికి రావని చెప్పి తొందరగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సార్ దగ్గర టైం తీసుకొని, సార్కు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా సార్ మీరు రావాలి, మేము ఎందుకంటే పని స్టార్ట్ చేస్తాం కొద్ది రోజుల లోపలనే అని పిలవగానే వచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. తర్వాత సార్ మా పెద్ద గ్రామం చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సమస్యలు మీ ముందర ఏకరువు పెట్టాను, కానీ కొన్ని ముఖ్యమైనవి మేము ఎలక్షన్లలో ప్రామిస్ చేసినవి ఉన్నాయి, కొన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. ముఖ్యంగా ఏంటంటే మేము ఒడ్డరే కాలనీకి పోయినప్పుడు సరే దానికి ఒక రోడ్డు కావాలి, సీసీ రోడ్ కావాలని కోరిండ్రు. ఎందుకంటే ఆ పొలాలు వెళ్ళిపోతాయి, రోడ్డు బీటీ రోడ్ అయితే ఖరాబ్ అయితే సీసీ రోడ్ కావాలన్నారు సార్. ఇంకా మహిళా సంఘాల భవనానికి దాతలు భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దానికి కూడా మా పల్లె దవాఖానకు మహిళా సంఘ భవనానికి కూడా మీకు కృతజ్ఞతలు చెప్తా సార్. దానికి తొందరలోనే మీకు ల్యాండ్ అప్పగిస్తాం. చాలా సంతోషం. నూతన సంవత్సరం 2026లో మొదటి కార్యక్రమాన్ని చాలా సీనియర్ నాయకులు, గతంలో తుంగూరుకు ఎంపీటీసీగా పనిచేసిన విశేష అనుభవం, ఎంపీ సర్పంచ్గా, అదేవిధంగా వారి తండ్రి గారు మా నాన్నగారు మంచి మిత్రులు. మొదటి నుంచి కూడా మా నాన్న పెద్ద అడ్వకేట్, ఉంటే ఏ కేసులు ఉన్నా కానీ నేను చూస్తుంటే చిన్నప్పటి నుంచి కూడా వారి నాన్నగారిని మా ఇంటి దగ్గర, అలాంటి అనుబంధం, దాతృత్వం గల కుటుంబం, ధర్మాన్ని ఆచరించే కుటుంబం. గతంలో కూడా రాజకీయాలు ఉన్నా లేకున్నా ఈ గుడి కట్టినప్పుడు కావచ్చు, ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు కావచ్చు, చాలాసార్లు నన్ను ఆహ్వానించారు, గౌరవించారు. వారిని ఈరోజు గ్రామ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బ్రహ్మాండంగా మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి వారి పక్షాలు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు నా వెన్నంటి ఉన్నారు. గత ఎలక్షన్లో నా గెలుపులో ముఖ్య పాత్ర ఇక్కడ ఎంతోమంది పోషించిన దాంట్లో వారు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు. మరి ఈ సందర్భంలో వివిధ గ్రామాల నుంచి కొత్త ఎన్నిక కాబట్ట సర్పంచ్లు కావచ్చు, గ్రామాల పెద్దలు వచ్చారు, వార్డు మెంబర్స్ వచ్చారు, ఉప సర్పంచ్ వచ్చారు. మరి బీర్పూర్ అనేది మారుమూల గ్రామాలకు చెందిన సారంగాపురం మండలంలోని ఒక భాగం. గుట్ట అవతల అంటే గుట్ట అవతల లెక్కనే ఉండే, ఏ పని ఉన్నా గుట్ట దాటాలే, పోవాల్సిందే. ఇంకా అలకనయం ఇక్కడ గంగ దాటుతామనే పరిస్థితి. మరి అలాంటిది గత ప్రభుత్వ హయాంలో కొత్త మండలం చేసాం. అప్పుడే మారుమూల గ్రామం కాబట్టి 108 అంబులెన్స్ మీకు తెలుసు, నేనే 2 కొనిచ్చింటే అప్పుడు ప్రభుత్వానికి, నేను ఒకటి మా బావగారి కంపెనీ తరఫున సొంతంగా 22 లక్షలు, అందులోకి ఒకటి ఇక్కడ కూడా అలాట్ అయ్యిండే. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా పల్లె దవాఖానాలు, బీర్పూర్కు ప్రాథమికం వస్తే పల్లె దవాఖానాలు తాళధర్మారం, కొలువాయిలో పూర్తయిపోయినాయి. తుంగూరు కూడా మంజూరు చేస్తాం, కానీ ఎక్కడో గుట్టలలో ఉండింది, దాంతో కాంట్రాక్టర్ ముందరికి రాలేదు. ఇంతకుముందు చెప్పినట్టు మరి దాత పేరు వారు చెప్పలేదు కాబట్టి నేను చెప్తే బాగుండదేమో, కాబట్టి దాత చెప్పచ్చు. పెద్దలు వసంతరావు గారు హాస్పిటల్కి స్థలం ఇస్తా అన్నారు, అట్లే మహిళా సంఘాలకు కూడా స్థలం ఇస్తా అన్నారు. మరి ఈ సందర్భంలో అందరూ కూడా వినాలి, గొప్ప డబ్బా చెప్పుకోడు కాదు. ఇవాళ మన మండలానికి ఎన్ని దవాఖానలు తెచ్చినో అన్ని దవాఖానలు మన పక్కన మల్లాపురం మండలానికి రాలే, అంత పెద్ద మండలంకు అన్ని దవాఖానలు మన చిన్న ఏరియాకి తెచ్చినాం. ఎందుకంటే మారుమూల గ్రామాలు, వైద్యం అందుబాటులో, అలా 2 కంప్లీట్ అయిపోయినాయి. మరి ఆ సందర్భంలో
ప్రభుత్వంకు ఎప్పుడెప్పుడు స్కీములు మారుతుంటాయి. కొత్త నాయకులు వచ్చారు, ఇనాల సర్పంచులు గెలిపించిన వాళ్ళు కూడా ఉన్నారు, వెంటుండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న దాంట్లో గతంలో రైతు వేదికను కట్టిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మా డి గారు ఇక్కడ ఉన్నారు, డిఆర్డో పీడీ గారు అందరం మాట్లాడుకొని ఒక మొదటిసారి గెలిచి రెండవసారి గెలిచిన శాసనసభ్యునిగా గత అనుభవాన్ని దృష్టి పెట్టుకొని అప్పుడు ఈజీఎస్లో 12 లక్షలు, రైతు వేదికకు 12 లక్షలను కట్టినాం. మనం 10 లక్షలు బీర్పూర్ కల్లపల్లిలో కట్టిన సర్పంచులు తెలుసు. తర్వాత కొన్ని డబ్బులు రాక చాలా ఇబ్బంది అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈజీఎస్సీ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిండే. అటువంటి టైంలో నాకు ఆలోచన వచ్చింది, మరి ఈజీఎస్ ద్వారా పెడితే పర్మిషన్ లేదు కాబట్టి క్యాన్సిల్ అయినాయి. మనం ముందుగాల పర్మిషన్ తీసుకొని మహిళా సంఘాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా గోదాము అదేవిధంగా మీటింగ్ హాల్లాగా చేయాలని చెప్పి ఇక్కడ నుంచి లెటర్ రాసి అధికారికంగా డిఆర్డిఓ అంటే గ్రామీణ ఉపాధి నుంచి లెటర్ రాసి కమిషనర్ పంచాయత్ రాజుని నేను వ్యక్తిగతంగా కలవడం జరిగింది. దాంతో ఈరోజు అంటే నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకుంటారు అంటారు కానీ మరి 100 మందిలో నేను ఒక్కొని అధికార పార్టీతో కలిసి ఉంటున్నా అంటే 75 మందిలో నేను ఒక్కొని. సో రెండవసారి అనుభవం ఉన్న వాళ్ళం ఇంటికే వస్తారు, మా ఇంటికే చక్కగా. కానీ ఒక గౌరవం ఉందరు. రాజేశం గౌడ్ గారు మంత్రి ఉంటుండే, రాజేశం గౌడ్ గారు మా తాత ఎంపీ ఉంటుండే, ఇద్దరు కలిసి ఒక్క కళ్ళ తిరుగుతారు. సరే ఒక పార్టీ విద్యాసాగర్ ఓదిక్కుంటుండే, ఆయన బీజేపీ, మా తాత ఎంపీ ఉంటుండే. కాబట్టి కొద్దిగా మనం కూడా గ్రామాలలో ఎలక్షన్లు అయిపోయినాయి, కలిసి మెలిసి పనిచేసి గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం. నేను కూడా రాజకీయాలకు అతీతంగా అటు లక్ష్మణ్ కుమార్ గారు మరి వారి పక్కన నియోజకవర్గం 13,000 ఎకరాలు వాడుతుంది. ఈ ప్రాంతం అంతా ఎదురు చూస్తున్నది రోలవారి విషయంలో. అది పూర్తయితేనే అక్కడ కూడా ఇంపార్టెంట్ మనకు వస్తాయి, తాగునీళ్ళు ధర్మపురికి వస్తాయి. కాబట్టి ఇద్దరం కలిసి తప్పకుండా మంత్రి గారితో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, నూతన సర్పంచులందరికీ కూడా మీ వాట్సాప్లలో మా ఆఫీస్ నుంచి పెట్టడం జరిగింది. అవి డిజైన్లు మీరు ఎవరెవరు అడిగితే తొందరగా అనుమతులు తీసుకొస్తే ఇమ్మీడియట్గా ఈజీఎస్లో వేస్తే మీకే బిల్లు అవుతాయి. స్థలము ఎవరెవరికి ఉన్నదో వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ ముందడికి రావాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ మన మహిళా సంఘాలు ఎవరిని పూర్తి చేసుకోవాలి సార్ కూడా ఇదే ప్యాకేజ్ మీద పిలుస్తున్నాం. టెండర్లు రోడ్లు కూడా అవన్నీ అయితే అని చెప్పి కూడా తెలియజేస్తూ చిన్న చిన్నవి ఉంటాయి. తాళధర్మారంలో అరగుండాల చెరువే దిగిపోయింది, 1,40,00,000 పెట్టి పునరుద్ధరించినాం. మొన్న ఏదో సిల్ట్ వచ్చిందంటే తీస్తామన్నారు. సో ఈ రకంగా ఉంటుంటాయి అభివృద్ధి పనులు అనేవి నిరంతరం ఉంటాయి. నిరంతరం మీ వెన్నంటి ఉంటాం. ఆ సిల్ట్ కూడా తీసే కార్యక్రమం ఉన్నది. అంటే మట్టి ఇప్పుడుకే తీసింది కాలువల చిత్రవేణిగూడెం వరకు నీళ్ళు లేదు. మా గౌరవ సర్పంచులు మా మారుతి గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు దగ్గరుండి ఆ పనులన్నీ కూడా చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.